ఉప్పల్ బగాయత్లో ఏర్పాటు చేసిన బాలాజీ వైన్ షాప్ ను తొలగించాలంటూ కాలనీ మహిళలు ఆందోళన చేపట్టారు. వీరి నిరసనకు మహిళా సంఘాలు, కాలనీ వాసులు, బీజేపీ, పీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు మద్దతు తెలిపారు. 500 ఏళ్ల చరిత్ర గల కాలభైరవ స్వామి ఆలయానికి సమీపంలో వైన్ షాప్ ఏర్పాటు చేయడాన్ని మహిళలు తీవ్రంగా ఖండించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి భద్రతా చర్యల్లో భాగంగా వైన్ షాప్ ను తాత్కాలికంగా మూసివేశారు. బగాయత్లోని వైన్ షాప్ వల్ల పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారని, దాని వెనుక ఎవరున్నా ఊరుకునేది లేదని కాలనీ వాసులు హెచ్చరించారు. తక్షణమే బాలాజీ వైన్ షాప్ ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతంలో బాలాజీ వైన్ షాప్ ఉంది. ఈ వైన్ షాప్ ను తొలగించాలని పదే డిమాండ్ చేస్తున్నా గానీ వాళ్ళు తొలగించకపోవటం వల్ల ఈ రోజు ఇంతమంది దాదాపు 1000 మంది బయటకు వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహిళలే ముఖ్యంగా ప్రధానంగా మహిళలు ఎందుకు బయటకు వచ్చారు? ఈ బాలాజీ వైన్ షాప్ వల్ల కనీసము సాయంత్రం 5 దాటితే ఇక్కడ నుంచి మా ఇళ్లకు పోయే పరిస్థితి లేదు. మేము కానీ పిల్లలు కానీ కాలేజ్ నుంచి స్కూల్స్ నుంచి ఇంటికి పోవాలంటే చాలా భయం అవుతుంది. భయాన్ని గుప్పిట్లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది తాగబోతులు నైట్ 1 దాకా ఈ షాప్ ఉండటం వల్ల కూడా తాగి ఆ పక్కన కూడా అందరు కూడా కామెంట్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు రక్షణ లేదు, మాకు భద్రత లేదు. ఇప్పుడే తాగిన తర్వాత తల్లెవడో పిల్లెవడో తెలియకున్నటువంటి అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కాలనీలో ఈ వైన్ షాప్ ను తీసేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆ డిమాండ్ సమంజసమైంది. అందుకే మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వాగా వాళ్ళకి మద్దతు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వైన్ కార్పొరేటరే గానీ ఎవరే గానీ దీన్ని చొరవ తీసుకోవాలి. ఒకవేళ తీసుకొని ఎడల ఇలాగే కొనసాగిస్తే మాత్రం మేమందరం కూడా ఇక్కడ మేము కూడా మాకు కూడా ఇల్లున్నాయి ఇక్కడ అందరికి కూడా. మరి అందరి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఎత్తేసేంత వరకు మాత్రం ఎవరు ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే బైఠాయిస్తాము, అవసరమైతే ఏడికైనా పోతాం. దీని విషయాలు ఇది మాత్రం మూతపడేంత వరకు మహిళలే కానీ మేమే కానీ అందరం కూడా శాయశక్తుల దీని